రాత్రికాల సమయంలో ప్రభు యొక్క తగ్గింపుల గురించి ధ్యానించుకున్నాం. వాస్తవంగా భక్తుల గురించి చెప్పాలి. ముందే నేను ప్రభు గురించి ఎందుకు చెప్పానంటే మీరు జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకుంటారు. ప్రభువారు ఎంత గొప్పవాడో అంతగా తగ్గించుకున్నారు, ఎంత ఉన్నతమైన వాడో అంత తక్కువగా తగ్గించుకున్నాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వ సృష్టిని సృజించిన వాడు. అయినను మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే తగ్గించుకునిగా చేసుకున్నాడు. మరి మనము ఎలా తగ్గించుకోవాలో మనల్ని మనము ప్రశ్నించుకొని సిద్ధపడదాం. ఈ రాత్రి కొంతమంది భక్తులు బైబిల్లో వాళ్ళు కూడా తమను తాము తగ్గించుకున్నారు. వాళ్ళ గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. తమను తాము తగ్గించుకున్న భక్తుల జీవితం. మొదటిగా చూడండి, అబ్రహాము గారు. అబ్రహాము వాస్తవ స్థితి ఏంటో తెలుసా? అబ్రహాము గారి యొక్క వాస్తవ స్థితి చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 23వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 23వ అధ్యాయం 6వ వచనం. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను. ఎలా ఉన్నాడంట? అబ్రహాము వాస్తవ స్థితి ఏంటో తెలుసా? చెప్పండి. మహా రాజు కంటే ఎక్కువ. రాజు కంటే ఎక్కువ. అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్న ప్రజలు అంటున్నారు, అయ్యా నువ్వు మా మధ్య ఎలా ఉన్నావు? మహారాజులా. నీకంత భూమి మేము ఇవ్వలేకపోతామా? ఆ భూమికి మాకు వెల ఇచ్చి తీసుకోవాల్సిన అవసరము తీసుకో, ఎంత కావాలి. అబ్రహాం గారు ఒప్పుకోరా, దానికి ఎంత అని మీరు వెల నిర్ణయిస్తే అప్పుడు దాన్ని నేను తీసుకో. అబ్రహాం గారి యొక్క వాస్తవ పరిస్థితి అది. ఇంకా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 41:8. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము. దేవుడు చెప్తున్నమాట అబ్రహామును గురించి. దేవుడు ఏమంటున్నాడు? నా స్నేహితుడు. అబ్రహాం అంటే ఎవరికి స్నేహితుడు? ఇప్పుడు ఇక్కడ ఉన్న మనందరికి కూడా స్నేహితులు ఉంటారు. స్నేహితులు కదా, పెద్దోళ్ళకు పెద్ద తరహా స్నేహితులు ఉంటారు, చిన్నపిల్లలకి పనికి మాలిన వాళ్ళకి పనికి మాలిన స్నేహితులు ఉంటారు, మంచోళ్ళకి మంచి స్నేహితులు. కానీ ఇక్కడ అబ్రహాం గారికి ఎవరు స్నేహితుడు చెప్పాలి? ఒకసారి నీ మనస్సులో నీవు ఆలోచించు. అట్టి దేవునికి అబ్రహాం స్నేహితుడయ్యాడే, మరి నువ్వు నేను కూడా ఎవరికి స్నేహితులం కావాలి? మొదట దేవునికి స్నేహితుడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా? దేవునికి అబ్రహాము చెప్పాలి స్నేహితుడు. అమ్మా, అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఎక్కడున్న మనందరికీ కాదు, ఈ ప్రపంచంలో యేసయ్యను వెంబడించే ప్రతి ఒక్కరికి యేసయ్య కూడా స్నేహితుడని ఆయనే చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 14:14. మీరు నన్ను ఏమడిగారు? 15:14 అమ్మ, క్షమించండి. 15వ అధ్యాయం 14. నేను నీకు ఆజ్ఞాపించు వాటిని మీరు గనుక చేస్తే. ఒకసారి చప్పట్లు కొట్టి ఎందుకు వచ్చాము చప్పట్లు? వాక్యం బాగుందనా?
మనం కూడా స్నేహితులయ్యే మార్గం దేవుడు చెప్పాడు. ఏంటా మార్గం? ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరిస్తే మనం కూడా అంత దేవునికి. చూసారా ఏంటి అమ్మా ఆయన ఆజ్ఞలు? బలమైనవి, స్థిరమైనవి, ఎంతో శ్రేష్టమైనవి కదా. ఆ ఆజ్ఞలు నువ్వు నేను అనుసరించడానికి భారమైనవి, కష్టమైనవి. ఒకసారి బస్సులో వెళుతూ ఉంటే అక్కడ హైదరాబాద్లో ఒక ఆమె పాపం తడి బట్టలతో రోడ్డు మీద దొర్లుకుంటూ వస్తావు. అందరూ చుట్టూ ఉన్నారు. ఇంకా కొంచెం దూరం వెళ్ళి ఆమె దొర్లుకుంటూ వస్తుంది, ఇలా దండం పెట్టుకొని ఆమె మీద నీళ్లు పోస్తా ఉన్నా. చూసారా? నాకు అర్థం కాక పక్క ఆయన అడిగి ఏందయ్యా పని అంటే, పుణ్యం వస్తుందని. ఏమొస్తుంది? పుణ్యం వస్తుందని అండి. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఇది కన్నులు అక్కడ దాకా దొర్లుకుంటూ అంటే అది చేస్తే ఏమొస్తుందని చెప్పుకున్న వాళ్ళు. యేసుప్రభువా నిన్ను దొరలాడమని చెప్పరా? ఆయన నన్ను అలా మోకాళ్ళ మీద నడుచుకుంటూ రమ్మని చెప్పరా? ఆయన ఆజ్ఞలన్నీ కూడా సులువైనవి, చాలా విలువైనవి, బలమైనవి, అంతేగాని భారమైనవి. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రతి పేజీ నువ్వు వెతికి చూడు. నేను కష్టపెట్టి ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా రమ్మల్లా ఆయన యొద్దకు వచ్చి సాగిల పడితే, ఆయన ఆజ్ఞలను నీవు అనుసరిస్తే నీవు నేను ఆయనకి ఏమై ఉంటాము? మళ్ళా చదువు 15వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటన్నిటిని ఏం చేయాలి? మనము చేయాలా? విని ఊరుకోవాలా? చేయాలి. చేసినట్లయితే మీరు నాకు చెప్పాలి స్నేహితులై ఉండరు. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రతి పాపి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఆజ్ఞల ప్రకారం చేయగలిగితే ఆయనకి ఏమవుతాడు? ఈ భూమి మీద ఈ మానవులందరికీ ధన్యత ఇచ్చింది ఒక యేసు ప్రభువు మాత్రమే. ఆమేన్. మరి అమ్మరటి ధన్యత మానవుడికి ఇవ్వనే. ఇంకొక చోట అంటున్నాడు, చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. లూకా సువార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచుదాం. ఎవరు చనిపోయి? చెప్పడమ్మా, దరిద్రుడు. మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవండి. అసలు చదువుతున్నారా? ఏడయ్యా దీనిలోకి అన్నారు, ఇంకేం చదువుతామా? ఈ భాగం ఇంటికి వెళ్ళి నాకు చదవండి. దరిద్రుడు చనిపోతే దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు. ధనవంతుడు చనిపోతే ఆ మాట వ్రాయబడల. ఏమనింది అక్కడ? ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు అని ఉంది, కానీ దేవుని గ్రంథంలో వ్రాయబడల అతని విలువేంటో. ధనవంతుడు చనిపోతే మామూలుగా ఉంటుందా? ఒకసారి సాయంకాలం 4 బస్ స్టాండ్లో వేరే పని ఉండి అలా వెళ్తుంటే నాతో పాటు ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన పిసినారి సంఘం అధ్యక్షుడు. ఏ అధ్యక్షుడు? పిసినారి సంఘము. పోతూ ఉంటే రూపాయి కనపడి రోడ్డు మీద వంగి తీసుకున్నాడు. ఇంకా 4 అడుగులు వేస్తే ఇంకో రూపాయి కనపడి వంగి తీసుకున్నాడు. ఇంకో 4 అడుగులు వేస్తే ఇంకొక రూపాయి కనపడి. ఇవి ఎదుర్కొంటుంటే ఆ పక్కన ఇప్పుడు ఒక ఆయన దక్కిపోతే బాగుంటే ఆయన డబ్బులు ఏం చేశారు? పడేసుకుంటూ పోయారు. అయ్యే ఎదుర్కొంటూ వాడంటే అయితే నాకేమైంది? అయ్యైనా డబ్బులే, నా అయినా. ఎంత చూసారా అమ్మా? ధనవంతుడు చనిపోతే
డబ్బులు దారిలో కూడా వేసుకుంటూ. ఇది విలువైనదిగా లేదు దేవుని దృష్టిలో. ఒక దరిద్రుడు చనిపోతే దేవుని దృష్టిలో ఏముంది? విలువ. ఎవరొచ్చారంట? చూడండి ఆ వాక్యం మరలా చదవద్దు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడ్డాడు, తీసుకుపోబడ్డాడు. ఒకవేళ లాజరు మామూలుగా దేవదూతలు రాకపోతే పాతి పెట్టేవాళ్ళు కూడా కరువు అయిన పరిస్థితి, అంతే కదా. ధనవంతుడు చనిపోతే డబ్బులు భయించుంట, రకరకాలవన్నీ ఇసిరి వేసుంటాడు. గమనించండి, అబ్రహాముకు రొమ్మును ఆనుకోవడానికి కొనిపోవాలి. గమనించండి, దేవునికి ఒక ధన్యకరమైనటువంటి జీవితం మనకి ఇవ్వడమే ఆయనకి ఇష్టం. అందుకని బైబిల్లో ఉంది ఏమని తెలుసా? పేదలైన మీరు ధన్యులైన ఆకల ప్రభు పరలోక రాజ్యము రిజర్వేషన్ ఇచ్చారు. బాధపడమాక, భయపడమాకండి, దిగులు చెందమాక. పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. కాబట్టి నువ్వు నేను యేసు ప్రభువుకు స్నేహితులము కావచ్చు. ఆమేన్. ఎలా? ఆయన చెప్పినవి చేస్తే. ఎంత సులువైన మాట. ఎలా నువ్వు స్నేహితుడు అవుతావు? ఆయన ఏం ఆజ్ఞాపిస్తే దానిని నీవు చేస్తే స్నేహితుడు అవుతావు. ఏం ఆజ్ఞాపించాడు ఆయన? 100 రూపాయలు నీకు ఇస్తానయ్యా, నువ్వు 90 ఉంచుకో, నాకెంత ఇవ్వాలి? 10 రూపాయలు. చేస్తే ఆయనకు మనం స్నేహితులు. చాలా మంది ఈనాడు ఉద్యోగస్తుల కుటుంబాలలో నెమ్మది లేకపోవడానికి కారణం దేవునికి ఇవ్వకపోవడము. ఆమేన్. చాలా మంది కుటుంబాలు నెల వచ్చేసరికి ఎగిరిపోతున్నాయి, నీకు కనపడకుండా పోతున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? అవి ఇచ్చినటువంటి దేవుణ్ణి నీవు కనపడటం లేదు. ఆమేన్. చాలా మంది సంపాదిస్తున్నారు, వారికి అవి నిలువబడడం లేదు. ఎందుకో తెలుసా? దేవునికి ఇవ్వడం లేదు. ఆయన చెప్పింది ఏమని? నా మందిరములో, తీయండి మలాకీ గ్రంథం అక్కడ రాయబడిన మాట చూడండి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతటిని నా యొద్దకు, నా సన్నిధికి తీసుకురండి. సమృద్ధిగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మనం ఇవ్వము, ఆయన మనకు ఇవ్వడు. చూసారా? ఒక సంఘములోనంట వినండి, ఒక ఆయన కొత్తగా కారు తీసుకొచ్చి సేవకుడికి ఇచ్చాడు. సంఘస్థుడు కాదు, బయట. కారు వేసుకొని రాగానే ఆ చూసిన వాళ్ళందరూ సంఘంలో, ఓహో పాస్టర్ గారు కారు కొన్నడే, ఆహా భలే కొన్నడే అంటున్నాడు. ఆయనకు వినబడింది. అప్పుడు చెప్పాడంటే ఆయన మనసులో వెంటనే ఒక ఆలోచన వచ్చాయా, ప్రతి ఆదివారం 100 మంది అన్నం తింటున్నారు, 100 మంది ఆహారము భుజిస్తున్నారు, 100 మందికి నేను ఆహారం పెట్టాను, ఇక నాకేక దేవుడు ఎవరికి ఇస్తాడు చెప్పాలి. అర్థమైందా మర్మం? నువ్వు ఎప్పుడైనా నన్ను పిలిచావా? నీ ఇంటికి అంత అన్నం పెట్టావా? అంత కూరేసావా? అంత నీళ్ళు ఇచ్చావా? నీకెట్లా ఇస్తాను? నేను ఎంతమందికి పెడుతున్నా అని చెప్పాడు. కారిస్తాడు, ఇంకేమైనా ఇస్తాడు. మనం పెడితే దేవుడు మనకు పెడతాడు, మనం ఇస్తే దేవుడు మనకు. ఈ మర్మం తెలియక చాలా మంది సతమతమవుతూ ఉన్నారు. గమనించండి, ఎప్పుడైనా సరే మనం దేవుని ఆజ్ఞల ప్రకారం చేస్తే మనం ఆయనకి ఏమవుతాము? స్నేహితుడు. అందుకని దేవుడు అంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా,
నువ్వు దేవునికి స్నేహితుడయ్యే అవకాశము దేవుడిచ్చాడు. అయితే నువ్వు ఆయన చెప్పినవి చెయ్యాలి. ఆయన చెప్పినవి చెయ్యాలి. అప్పుడు నువ్వు నేను ఆయనకు స్నేహితుడు. అబ్రహాము చెప్పండి, దేవునికి స్నేహితుడు. రెండో మాట, అబ్రహాము జనాల మధ్య ఎలా ఉన్నాడు? మహారాజులాగా. ఇంకా చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసయ్యను కూడా ఎవరి కుమారుడు అని చెప్పుకుంటున్నాడు? అబ్రహాము. ఎంత ఇష్టపడ్డాడు, ఎంత క్రమము అబ్రహాము. అబ్రహాము ఉన్నత స్థితి చూసాం మనం ఇప్పుడు. చెప్పండి ఒకసారి, ఏంటి ఆ స్థితి? దేవునికి అల్లాడిపోతాం. 10వ నెల వచ్చినట్టు అల్లాడిపోతా ఉన్నాం. అబ్రహాము దేవునికి స్నేహితుడమ్మా. అబ్రహాము జనాల మధ్య ఎలా ఉన్నాడు? మహా. అబ్రహాముని గురించి దేవుడు అంటున్నాడు, నేను ఆయన కుమారుడునయ్యా. 12వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం చదవాలి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను, నిన్ను దూషించు వారిని నేను చెప్పిస్తాను. వా, ఎంత గొప్ప ధన్యత అబ్రహాము. అబ్రహామా, నిన్నెవరన్నా దూషిస్తే నేను వాళ్ళని చెప్పిస్తా. నిన్నెవరైనా ఆశీర్వదిస్తే నేను వాళ్ళని. దీని అర్థం ఏందో తెలుసా? నీకేం కావాలని నేను చూసుకుంటా. అద్భుతం. అబ్రహాము దేవుడు ఏం ఆజ్ఞాపిస్తే దాని ప్రకారము చేశాడు. చెప్పండి, మనం చేయలేదు ఒకటి చేశాడు అబ్రహాం గారు. నీ కుమారుని తీసుకొని వచ్చి బలి అయ్యి అంటే బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అంటే నీకు నాకు ఈ లోకంలో ఏది ప్రియమైనదో అది దేవునికి ఇవ్వడానికి నువ్వు సిద్ధపడితే దేవుడు నీకు స్నేహితుడు. అబ్రహాం గారి ఉన్నత స్థితి చూస్తే ఇప్పుడు అబ్రహాం గారు తగ్గించుకున్న విధానం చూద్దాం బైబిల్లో. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా చెప్పాలి నేను అంటున్నా. మనమేమన్నా ఇప్పటిదాకా అబ్రహామును మహారాజు చెప్పాలి, దేవునికి స్నేహితుడు కదా. ఇంత భద్రంగా అబ్రహాం గురించి చూశారు కదా. ఇంత గొప్పవాడైన అబ్రహాం ఎలా తగ్గించుకున్నాడో తెలుసా? ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను. అబ్రహాం ఏమని తనను తాను చెప్పుకుంటున్నాడు? ధూళియు బూడిదయునైనా. మనం చెప్పుకుంటామా? ఊర్లో మహారాజులాగా ఉన్నాం అనుకో, ఎవరి దగ్గరికి కానీ వెళ్ళి అయ్యా నేను ధూళి బూడిద అంటామా? అననే. ఆ ఊరిలో ఒక ఆయన ఇంత పొడుగు మిస్సాలు పెంచాడు. వాటికేమి ఖర్చు లేదు, పెరుగుతాయిగా. అమ్మా ఎంత పెరుగు? ఎంత పొడుగు మిస్సాలు పెంచేసి అవి అన్నం తింటుంటే అన్నంలో పడుతున్నాయంట. ఏంటి? మిస్సా. జాగ్రత్త, అర్థమవుతుందా? మిస్సాలు అన్నంలో పడుతుంటే అవి ఎత్తి పట్టుకోవడానికి ఒక మనిషిని పెట్టుకోండి. ఆమె ఏవి ఎత్తి పట్టుకోను? ఇంతవరకు బాగుంది కదా. వాడు తాగేది గంజి అంట. వాడు తాగేదేమో గంజి, మిసాలు ఎత్తి పట్టుకోవడానికి ఒక మనిషి. మన పరిస్థితి ఎలా ఉన్నది? తగ్గేదే. అది ఒక డైలాగ్ అయింది, తగ్గేదే. అబ్రహాం ఎలా తగ్గించుకున్నాడమ్మా? ఇదిగో ప్రభువా, ధూళియు బూడిదయునైన నేను ఇంకొకసారి నీతో మాట్లాడు. చూసారా? అంత గొప్ప మహారాజులాగున్న అబ్రహాము ఏమని ప్రార్థన చేశాడమ్మా? ప్రార్థనది ధూళియు. నీవు తగ్గించుకుంటావా ఇలా? మనం తగ్గించుకుంటామా ఇలా మనల్ని మనము? చూసారా?
అబ్రహాము తగ్గించుకున్నాడు. అద్భుతంగా. తాగేదేమో గంజంట, మిసాలెత్తడానికి మనిషి. మనం తగ్గించుకోలేము. ఇలాంటి అబ్రహాము గారు అద్భుతంగా తనను తాను తగ్గించుకోబట్టి దేవుడు వెంటనే అబ్రహాము గారి ప్రార్థన విని తన సహోదరుని కుమారుడైన లోతును, ఆయన కుటుంబాన్ని కాపాడాడు. తగ్గింపు ప్రార్థన దేవునికి చాలా ఇష్టం. దేవునికి చాలా ఇష్టం. నువ్వు నేను ఎంత గొప్ప వాళ్ళమై ఈ లోకంలో మనము దేవుని యొద్దకు వచ్చేసరికి మనం ఏం చేయాలి? మనల్ని మనము దేవుడు కోరుకునే ప్రార్థన. రెండవ వ్యక్తిని మనం చూస్తాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండము, యోబు గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 3 వచ్చిన. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును కానీ అక్కడ లిస్ట్ ఇచ్చాడు. అతనికి 7,000 కుమారులు, 3 కుమార్తెలు. ఆమె 7,000 అని చివరకు మాట చదువుమా 3వ వచనంలో, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్ప. అర్థమైందా? తూర్పు దిక్కు జనులందరిలో అతడే అంటే తూర్పు దిక్కుని ఎంతమంది జనాలు ఉన్నారో వాళ్ళందరిలో ఒకళ్ళు అతడే. యోబు ఉన్నతమైన స్థితి. ఎంత గొప్ప స్థితి అమ్మా! తూర్పు దిక్కు జనులందరిలో అతడే ఎంత గొప్ప. విన్నారా? యోబు ఉన్నతమైన స్థితి ఏంటి? దిక్కంతటిలో అతనిని మించిన వాడు ఇంకొకడు కదా. 8వ వచనం, అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఆ భూమి మీద అతని వంటి వాడెవడు? ఎంతమంది ఉన్నారు భూమి మీద? ప్రస్తుత జనాభా 560 కోట్లు 90 కోట్లు ఉన్నారు ప్రపంచకి, భూమి మొత్తం మీద. దాంట్లో మనం 100 కోట్లు ఉన్నాం. మేము అనుమానం పడవాలి, మంది ఎక్కువ. చూసారా? దేవుని వాక్యంలో రాయబడింది, భూమి మీద ఉన్న వారందరిలో అతని వంటి వాడు ఎవడు? ఎంత గొప్ప ఉన్నతమైన స్థితి అండి. మొదటే చూసాం, తూర్పు దిక్కు జనులందరిలో గొప్ప. ఇప్పుడేం చూస్తున్నాం? దేవుడు ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న వారందరిలో అతని వంటి వాడు ఎవడు? అంటే ఉన్నతమైన స్థితి యోగుది. ఎలాంటి స్థితి? ఇప్పుడు మనం అలాంటి స్థితిలో ఉంటే అసలు పనే చేస్తామా? ఇల్లు చెరువులో కాయం అమ్మా, ఉదయాన్నే వచ్చి దొరకండి వచ్చి తలంతా బాగా రంగేపించి, మీసానికి రంగేపించి, ఆయన దగ్గరే చూసా, చెవుల మీద ఎటుకులతో వాటికి కూడా చెప్పండి రంగేసి, కళ్ళ మీద ఎటుకులతో వాటికి రంగేసి, తెల్లని చొక్కా పంచ కట్టి కిల్లేసి నవ్వుకుంటూ వస్తుంటే వాంగూరేమో ఒక ఆమె ఎదురై అంటుందో, నువ్వు మా రాజాలు ఉన్నవయ్యా. ఏ రాజు? పైకి ఉండవు జోగిలో చెప్ప, ఏముండవు. ఇంకో మన భాషలో చదువు, పావలాకు పనికిరాడు, పావలాకు. అయితే ఎట్లా చూడటానికి ఇవన్నీ మనం వేసుకునే లెక్క. దేవుడు యోగుల గురించి ఒక లెక్క చెప్పాడు. ఏమని? భూమి మీద చెప్పాలి అతని వంటి వాడు ఎవడు? ఇక మనమైతే పనే నన్ను మించినోడు ఎవడు? అలాంటి యోబు గారు, అలాంటి దేవుని చేత సాక్ష్యం పొందిన యోబు గారు, అంత ఉన్నతమైన స్థితి కలిగిన యోబు గారు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? తనను తాను చెప్పాలి ఎలా తగ్గించాడు చూడండి. దేవుని వాక్యంలో మనం చూద్దాం. 42వ అధ్యాయం 5, 6 వచనాలు.
వీకిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు కన్నులార నిన్ను చూచితే, కావున నన్ను నేను అసహించుకొని ఆ ధూళిలోను బూడిదలోను పడి పడి పశ్చాత్తాపడుతున్నానయ్యా. ఎవరు యోబు గారమ్మా? 7,000 ఒంటెలు ఉన్నవాడు, 1,200 జతల ఎద్దులు ఉన్నవాడు, 6,000 జతల గాడిదలు ఉన్నాడు. ఇంత తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడు ఎక్కడికి పడ్డాడంట చెప్పాలి? అరిసెల కంపలుగా ఎక్కడ పడ్డాడు? బూడిదలో పడ్డాడు. రెండోది ధూళిలో పడి ఎంత తగ్గించుకున్నాడు చూడండి. మనం తగ్గించుకుంటామా అమ్మా? మనం అలా తగ్గించుకుంటామా? ఆలోచించండి. యోబు గారు తనను తాను బూడిదలో పడేలా తగ్గించు. యోబు గారి ఉన్నత స్థితి చెప్పా. తూర్పు దిక్కందరి జనులందరిలో గొప్పవాడు, భూమి మీద ఉన్నవారు అందరిలో కల్లా గొప్పవాడు. దేవుని దగ్గరికి వచ్చి ఎక్కడ కూర్చున్నాడు అమ్మా? సత్యనపల్లి దగ్గర చర్చిలో వాక్యం చెప్పడానికి పిలిస్తే వెళ్ళారు. వెళ్తే ఒక సంఘ పెద్ద వస్తున్నాడు. నాకు సంఘ పెద్ద తెలియదు. అతను వస్తా ఉంటే అతని వెనకాల ఒక కుర్చీ మోసుకొని వస్తున్నాడు ఒక పిల్లవాడు. ఎక్కడికి? చర్చి. ఎక్కడికి? ఆ పిల్లవాడు తెచ్చి కూర్చేస్తే గోడ పెట్టి గోడను అనుకొని కూర్చొని కరెక్ట్గా 2-3 నిమిషాల్లో నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఎంతలోకి? ఇంకా నేను వాక్యం కూడా మొదలు ఏందయ్యా ఆయన ఎవరు ఏంటంటే అసలు ఈ సంఘం నడవటానికి కారణం ఆయనండి. ఎట్లా నడవడానికి? నిద్రపోతున్నా? ఈ సంఘం నడవడానికి, ఈ గుడి కట్టడానికి, ఈ ప్రార్థన జరగడానికి కానీ ఏం చెప్తాడో చెప్పాలి. ఇది ఆ కారణం. మా కుర్చీ. మరి కుర్చీ వెనకాల తెచ్చుకున్నట్టే ఏరే కుర్చీ అయితే నిద్ర రాదంట. ఆమె వాడి కుర్చీ అయితేనే వాడికి ఎంత ఆశ్చర్యకరమైన అంటే నిద్ర వచ్చే కుర్చీ. దాని పేరు చెప్పాలి. ఏ పేరు? అద్భుతంగా దేవుని మాటలు చెప్తున్నా లేవలేదండి. లేవలే. అయితే లేచాడు. ఎప్పుడో తెలుసా? పలహారం పంచుతుంటే చెప్పాలి. లేచి ఈ చెయ్యి జాపాడు. ఆయనకి ఇచ్చాడు. లాగాడా? ఈ చెయ్యి జాపుతుంది. మా మనవాడు ఇంటికాడు. వాడు కుర్చీ మోసుకొచ్చాడు. వాడు వరకు రావా ఏం చేశాడు? కుర్చీ మోసుకొచ్చాడు. వేసిపోయా. ఆలోచించండి అమ్మా, ఇది తగ్గింపు కానీ మన లెక్కలో వాక్యానుసారంగా అతడు సంఘ పెద్దగా ఉండటానికి అర్హుడు. నువ్వే నిద్రపోతే మిగతా సంగతి ఏంటి? మిగతా సంగతి ఏంటి? ఒకసారి అంట అమ్మా నరకంలోకి ఒక ఆయన వెళ్ళగానే సంఘ పెద్ద కూర్చొని ఉన్నట్ట. ఎక్కడ? నరకం. అయ్యా ఏందా నువ్వు మా అందరికంటే ముందు వచ్చి ప్రార్థన చేసాడు, నువ్వే ఉన్నావేడంటే ఆయన అన్నాడంటే నేనే కదా మన పాస్టర్ చూడుకోడా ఏడా. ఈ మందిరానికి వచ్చి క్రమము పాటించిన వాళ్ళందరికీ పరలోకం ఉండదు. ఆమె నిద్రపోతుంది అంటే నిద్రపోతా పర్మనెంట్. జాగ్రత్తగా. ఇప్పుడు చెప్పండి, యోబు గారి ఉన్నత స్థితి చూసా. ఏంటి? ఆయన తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడు, భూమి మీద ఉన్న వారందరిలో కల్లా అతని వంటి వాడెవడు? స్థితి. ఇంకేం రాయబడింది? అతనికి 7,000 ఒంటెలు. తీయమ్మ ఫస్ట్ పేజీలో చదువు. 7,000 గొర్రెలు. ఇప్పుడు మన ఊరంతా మొత్తం 7,000 గొర్రెలు ఉన్నాయా? ఉన్నాయమ్మా? 100, 50, 200 ఉంటాయి. యోబు గారు ఒక్కడికి ఎన్ని ఉన్నాయి? 7,000 చెప్పాలి. తర్వాత 3,000 ఒంటెలు, 500 జతల
2 జతలు ఎట్లుంటే ఊరు వీడు పని చేయడు. వీడు పని చేయకుండా ఎతగాడు, ఎగాడమ్మా. అయితే యోగుకి ఎన్ని జతలు? 500 జతలే. తూర్పు దిక్కు జనులందరిలో అతడు గొప్పవాడు. అలా ఉన్న యోగు గారు ఎక్కడొచ్చి పడ్డాడని బైబిల్లో 42:5-6 బూడిదలో తూలిలో వచ్చి పడి ఉన్నాడు. చదువు మాట 5-6 వచ్చిన తూలిలోను బూడిదలోను పడి. ఎప్పుడన్నా పశ్చాత్తాపం నిలబడ్డావా? నువ్వు ఎప్పుడైనా ఇలాంటి పశ్చాత్తాపము రూట్ కనుగొన్నావా? అసలు యోగు గారి రూట్ ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. వచ్చి పడ్డాడంట ఎక్కడ? బూడిదలోను తూలిలో. జాగ్రత్త. అద్భుతమైన పశ్చాత్తాపము, అద్భుతమైన తగ్గింపు. బూడిదంటే ఏమని చెప్పుకుంటున్నాం? తగ్గింపు. అబ్రహాం గారిని చూసాం, మహారాజు. అబ్రహాం గారి జీవితాన్ని చూసాం, దేవునికి స్నేహితుడు. ఎలా తగ్గించుకున్నాడు ఆయన వచ్చి? అయ్యా నేను బూడిదను ధూళినైన నేను ఒకసారి మాట్లాడతాను. ఎంత గొప్పవాడు, ఎంత తగ్గించుకున్నాడు. యోగు గారు ఎంత గొప్పవాడు చెప్పాలి. ఎంత తగ్గించుకున్నాడు. నువ్వు నేను ఎంత గొప్పవాళ్ళం, ఎంత తగ్గించుకుంటావు, ఎంత తగ్గించుకుంటావు. ఆలోచించి ప్రభు ఈ రాత్రి మనల్ని ప్రశ్నిస్తాడు. తగ్గింపు నీకుందా? తగ్గింపు నీకుందా? అంత గొప్ప భక్తులు తమను తాము ఏం చేశారు? ఆ తగ్గింపే వారిని హెచ్చింప చేసి, ఆ తగ్గింపే వారిని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నతమైన భక్తులుగా నిలిపారు. ధూళిలో దుమ్ములో పడిపోయాడు. ఇంకొక భక్తుని మనం చూస్తాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచన. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి కనులేని అల్పులేని అందరూ కోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నీనివే ఎవరికంట? రాజుకు వినబడి అతడును సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి కోనె పట్ట కట్టుకొని. అమ్మయ్యా, ఎక్కడికి వచ్చాడు? అసలు మనం ఎప్పుడన్నా కూర్చున్నాం బూడిదలో? కూర్చున్నామా? అంటే బూడిద చేసుకొని కూర్చోమని అంతగా మనల్ని మనము. ఇప్పుడు చెప్పండి, నీనివే పట్టణపు రాజు ఆయన. రాజు ఎలా ఉంటాడు? పేదోడా? చెప్పండి అమ్మ, రాజు అంటే పేదోడా? అధికారం ఉంటది, ధనం ఉంటది, అంగరంగ వైభవం కూడా ఉంది. అలాంటి గొప్ప రాజు దేవుని యొద్దకు ఎలా వచ్చాడో చెప్పాలి. రాజవస్త్రాలు తీసివేసి కోనె పట్ట ధరించు సింహాసనము దిగి ఎక్కడొచ్చి కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు. నీనివే రాజు తనను తాను చెప్పాలి వాస్తవంగా రాజు అంటే మనకు తెలిసి సామెత ఒకటి ఉంది, రాజు తలుచుకుంటే దెబ్బలకు పరవా. అంటే ఏమైనా చేయదు. అలాంటి గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి దిగి రాజవస్త్రాలు తీసివేసి కోనె పట్ట ధరించుకొని బూడిదలో కూర్చున్నాడు. అంటే దేవుని సన్నిధిలో అంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఆత్మీయ జీవితంలో ప్రతి విశ్వాసి ఉండవలసినది మొట్టమొదట తగ్గింపు.
ఆమేన్, ఆమేన్. తగ్గింపు చాలా ప్రాముఖ్యమైనది. తగ్గింపు లేని వ్యక్తుల జీవితాలు దేవునికి ఇష్టమైనవి కావు. ఎప్పుడైతే యోబు గారు అలా తగ్గించుకున్నాడో, అక్కడ చదువమ్మా 5-6 వచనాలు కాగానే 42వ అధ్యాయం యోబు గ్రంథం 5-6 వచనాలు చదివిన తర్వాత కావున నన్ను నేను సహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నా. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత, దేవుడు నీతో మాట్లాడాలంటే, దేవుడు తన మాటలు నీకు తెలియజేయాలంటే, నీవు ఆయన దగ్గరికి వచ్చి నీవు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో సాగిలపడగలిగితే ప్రభు నీతో మాట్లాడతాడు. ఆమేన్. ఈ రాత్రి దేవుడు మాట్లాడాలని కోరుకునే ప్రతి ఒక్కరు అమ్మా జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అని ఆశించే ప్రతి ఒక్కరు నీ స్థితిని పక్కన పడేది, నీకున్నతమైన స్థితి ప్రక్కన పడేది. మనమేమో ఒక పప్పన్నాల ఏంటి అమ్మా పెళ్ళిళ్ళకి ముందు పోయేది పప్పన్నాలు, ఇప్పుడు కొంచెం మార్చారు ఏదో పేరు దాన్ని. ఏదో నెట్టు ఎంగేజీ నెట్టుకు పోతే వాళ్ళ నాన్నంటుండు మైకి తీసుకొని, ఈ ఊర్లే కల్లా నన్ను కొట్టినోడు శివపడతాడు, ఎవరికే పని కొట్టి కేసేది పాలవుతుంది, ఎందుకంటే ఎవరి పైన వాడు ఉంటాడు. ఆయన మైకి తీసుకున్నట్టు, ఈ ఊర్లే కల్లా నన్ను కొట్టినోడు, పల్లెటూరే ఏమెంట్ పెట్టిర్రు, ఎంగేజ్మెంట్ పెట్టి ఆయన చెబుతున్నాడు, ఈ ఊర్లో నన్ను మించినోడే. ఏ పనికి మళ్ళా మాటలు ప్రభుకి ఇష్టం లేదు, ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు వచ్చి కూర్చో. ఎక్కడా? తనను తాను తగ్గించు. భార్య కింద అంటుంది, అయ్యా అవన్నీ ఎందుకయ్యా, ఇప్పుడు అవన్నీ ఎందుకయ్యా నన్ను చెప్పని ఏంటి, ఎవరినో కొట్టుకొని పోమానట. భలే నవ్వొస్తుంది ఆయన మాటలు. ఎవడు కొడతాడు, ఎవడికి? చూసారా, కొంచెం ఉంటే పట్టుకోలేము మన వాళ్ళని. ఇప్పుడే చెప్పాక తాగేదేమో మర్చిపోయారు, గంజి మీసాలు ఎత్తడానికి. తాగేదేమో గంజమ్మ, మీసాలు ఎత్తడానికి. ఈ స్థితి దేవునికి ఇష్టమైనది. ఆత్మీయ జీవితంలో కింద కూర్చుందాము. ఆమె కళ్ళు తిరిగిపోవాలి మాట అన్నప్పుడు మనం ఎక్కడ కూర్చుందాం? కింద కూర్చుందాం. ప్రభు సన్నిధిలో కింద కూర్చుందాం. ప్రభు సన్నిధిలో సాగిల పడదాం. ప్రభు సన్నిధిలో మోకరిల్లుదాం. ప్రభు సన్నిధిలో మనల్ని మనము తప్పుగా ఆలోచించకుండా సంపూర్ణంగా తగ్గించాలి. ఏదైనా తప్పుగా ఆలోచిస్తారు కొంతమంది. కింద కూర్చుంటే నువ్వెంత గొప్పోడి వల్ల కావచ్చు, యోబు కంటే గొప్పోడివి చెప్పాలి, అబ్రహాము కంటే గొప్పోడివి, నీనివే రాజు కంటే గొప్పవాడివి. వాళ్ళే అన్ని వదిలేసి వచ్చి ఎక్కడికి వచ్చినారమ్మా? బూడిదలోకి వచ్చాను, క్రిందకు వచ్చాను. చాలా మంచి స్తోత్రం చెప్పనా? కాళ్ళ నొప్పులకు, ఈ ఒళ్ళు నొప్పులకు అమృతాంజన కాదు, మోకరిల్లడమే అమృతాంజనకు మించిన మందు. ఆమె అద్భుతం. నీనివే రాజు ప్రార్థన, నీనివే రాజు పరిస్థితి చూసిన దేవుడు ఆ పట్టణాన్ని ఏం చేశాడు? రక్షించాడు, కాపాడాడు. ఈ నా ప్రార్థన అంత ముచ్చటగా ఉండాలి దేవుడు. ఇప్పుడు దేవుడు పరలోకం నుండి నీనివే రాజు వైపు చూస్తే ఎక్కడ ఉన్నాడు? సింహాసనం మీద లేడు, రాజవస్త్రాలు లేవు, దిగి వచ్చి గోనె పట్ట ధరించుకొని బూడిదలో వచ్చి నీకున్న దానిలో తిని నీకున్న దానితో తృప్తిపడి సాయంకాలం కాగానే నీ బిడ్డలను పెట్టుకొని పాటలు పాడి ప్రభువును స్తుతించి ప్రార్థించు. నీకంటే ధన్యుడు ఈ భూమి మీద ఎవరు? చేస్తున్నావా అమ్మా? కొన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉండదు. ఏముండదు? కుటుంబ ప్రార్థన.
కుటుంబం అంతా కలిసి తింటారు, కుటుంబం అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటారు, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి. అందుకే ఆ కుటుంబాల్లో నెమ్మదు ఒక మూల కూర్చోాలి. పిల్లలను అలా పెట్టుకో, నీ భర్తను కూడా కూర్చోబెట్టుకో. ఒకవేళ వాడు కూర్చోకపోతే నువ్వు కూర్చున్న విధానం ఏదో ఒక రోజు వాడిని కూడా కూర్చోబెట్టింది. చప్పట్లు కొట్టి నువ్వేం చేస్తున్నావు? ఆయన కూర్చో ముందు నువ్వు కూర్చో, నీ బిడ్డలను పెట్టుకో. అతని వైపు నీవు చూడొద్దమ్మా, ప్రభు వైపే. నినివే పట్టణం అంతా మారు మనసు రక్షింపబడి. ఎలా చెప్పాలి? తమను తాము ఎక్కడ కూర్చున్నారు? బూడిదలో. కాబట్టి విశ్వాస జీవితంలో మనల్ని మనము తగ్గించుకొని ప్రభుకి ఇష్టలమవుదాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.